రుద్రాక్షని మహాప్రసాదంగా మహాశివరాత్రికి మనకు అందిస్తారు. 168 సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయానికి వెళ్దాం రండి. మహాదేవ్ మందిర్ ఇది ఎక్కడనో లేదండి, మన హైదరాబాద్ చార్మినార్ పక్కనే ఉంటుంది. పారడైస్ హోటల్ ఆపోజిట్ అండి. మీకు జెండలతోటి కనిపిస్తున్న ఆలయమే శివాలయం. ఈ ఆలయం లోపు మనకి 8 ఉప ఆలయాలు అయితే ఉంటాయి. మీకు కనిపిస్తున్న ఈ బోర్డు నుంచి ఎంట్రెన్స్ అయితే ఉంటుంది. 2 మార్గాలు ఉంటాయి ఎంట్రెన్స్ కి ఈ ఆలయానికి. ఈ దేవాలయం ఎప్పుడు నిర్మించారంటే 1857 సంవత్సరంలో నిర్మించారు. అంటే 168 సంవత్సరాలు అవుతుంది. తర్వాత కొత్తగా శివాలయాన్ని పెద్దగా నిర్మించారు. 16 సంవత్సరాలు అవుతుంది దాదాపు. ఇప్పుడు మీరు చూస్తుంది కొత్త శివాలయం, ఇది పాత శివాలయం అండి. మీరు చూస్తున్న ఈ దేవాలయం కంప్లీట్గా పాలరాయితోటి నిర్మించారు. విగ్రహాలు కూడా కంప్లీట్గా పాలరాయితోటి ఉంటుంది. ఆలయం లోపలికి వచ్చిన లెఫ్ట్ సైడ్ నవగ్రహాలు కనిపిస్తాయి, దర్శనం చేసుకోండి. తర్వాత మీకు సంతోషి మాత అమ్మవారు కనిపిస్తుంది. మన జీవితాల్లో సంతోషం రెండి ఉండాలంటే తప్పకుండా సంతోషి మాత అనుగ్రహం ఉండాలి. 2 చేతులు జోడించి అమ్మవారి అనుగ్రహం తీసుకోండి. ఇలాంటి విగ్రహాలు మనకు చాలా అరుదుగా కనిపిస్తాయి దేవాలయంలో. ఈ ఆలయం ఉన్నట్టు చార్మినార్కి వచ్చే కొన్ని లక్షల మందికి తెలియదు. సంతోషి మాతని దర్శించిన తర్వాత పక్కనే మనకు షిరిడి సాయిబాబాది మనకు దర్శనం దొరుకుతుందండి. కొన్ని లక్షల మంది అయితే సాయిబాబాకి భక్తులు ఉంటారు. ఎవరైతే సాయిబాబా భక్తులు ఉంటారో వాళ్ళు తప్పకుండా ఈ ఆలయానికి రావాల్సి ఉంటుంది. మన జీవితంలో శాంతి సుఖాలు నింపుతారండి సాయిబాబా. కొన్ని లక్షల కోట్ల మంది భక్తుల నమ్మకం. సేమ్ షిరిడిలో చూసినట్టే మనకు అనిపిస్తుంది. ఆ తర్వాత మనకి వీర హనుమంతుడి దర్శనం కనిపిస్తుంది. ఏ పని చేయాలన్నా మనకి ధైర్యం, యశస్సు, శౌర్యం, కీర్తి అన్నీ రావాలి అండి. అలాంటి మనకు మనోధైర్యాన్ని నింపే హనుమంతుని దర్శనం తప్పకుండా చేసుకోండి. ఎవరైనా సరే హనుమంతుని అనుగ్రహం, హనుమంతుని శక్తి అన్నీ మనకు రెండి ఉండాలి, కలగాలి అని చెప్పేసి కోరుకోండి. 2 చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్వామివారి దర్శనం చేసుకోండి. చాలా మందికి ఈ ఆలయం తెలియదు. తప్పకుండా మీరు ఈ ఆలయం పైన కామెంట్ చేసి 10 మందికి తెలిసేలా చేయండి. మనకి శివునివి, రామునివి, సిద్ధి వినాయక స్వామి మరి శివునివి ఇతర ముఖాలు అయితే మనకు చిత్రాలు కనిపిస్తాయి. బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఒక్కసారి ఇది మీరు వీడియోలో చూడడం కన్నా వీడియోలోనే ఇంత అందంగా ఉందంటే మీరు రియల్గా చూస్తే మీకు 2 కళ్ళు సరిపోవు ఈ విజువల్స్. ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కనీసం ఒక 5 నిమిషాలు ఇక్కడ టైం స్పెండ్ చేస్తారు. కొన్ని ఫొటోస్ తీసుకుంటారు 10 మంది చూపించడానికి. నేను చెప్తున్నాను కదా, మన తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు మన తెలంగాణలో స్ఫటికలింగం, ఇలాంటి స్ఫటికలింగం మీరు జీవితంలో మన తెలుగు రాష్ట్రంలో ఎక్కడ చూసి ఉండరు. ఫర్ ద ఫస్ట్ టైం మన తెలంగాణలో స్ఫటికలింగం అయితే మనకు దర్శనం కలుగుతుందండి. ఈ దేవాలయానికి ఏమంటారంటే స్ఫటిక మహాదేవ్ శివ మందిర్ అని కూడా పిలుస్తారు. మీరు నాగంపాం కానీ ఇక్కడ త్రిశూలం, ఢమరుకం కింద స్ఫటికలింగం కింద కానీ రాయి చొంబు కానీ చూడండి, మొత్తం వెండితోటి మరియు కంప్లీట్గా రకరకాలైన ఇతర రకాలైన పువ్వులతోటి మొత్తం అలంకరించారండి. చాలా స్పెషల్ టెంపుల్ చార్మినార్లో. చాలామంది ఎగ్జామ్స్కి వెళ్తున్నా కానీ ఏమన్నా సివిల్స్ ఎగ్జామ్స్ ఏమున్నా సరే ఈ ఆలయానికి చాలామంది వస్తారు మంచి జరగాలని చెప్పేసి. దీని పక్కనే మనకు రాములవారి ఆలయం ఉంటుంది. ఎవరైనా సరే ఈ ఆలయానికి వస్తే మనం తప్పకుండా కోరుకోవాలి, మనకి రామ కష్టం కానీ ఏ అబ్బాయికైనా సరే రామ కష్టం ఉండొద్దు, అమ్మాయిలకి సీత కష్టం రాకూడదు. అబ్బా మహాన్ భావులండి. ఈ దేవుళ్ళు అయితే పడ్డని కష్టం ఈ ప్రపంచంలో ఎవరు పడకూడదు. మీరు దయచేసి ఈ ఆలయంకి వచ్చినప్పుడు ఈ దేవాలయంలో ప్రతి ఒక్క ఉపాలయం దర్శించుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవత ఆలయం అండి. ఎంత పవర్ఫుల్ ఆలయం అంటే మీరు చూస్తున్నారు కదా పాలరాయితోటి. ఇక్కడ మీరు ఏ ఉప ఆలయానికి వెళ్ళినా 2 చేతులు జోడించి నమస్కరించాలనిపిస్తుంది. ఎంత బహుముచ్చటిగా ఉందంటే ఆలయాన్ని చూస్తుంటే. ఈ ఆలయాన్ని చాలా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. మీరు చూస్తేనే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. తర్వాత మనకి కనిపిస్తుందండి అమ్మలని కన్నా అమ్మ, ముగ్గురమ్మ తల్లి దుర్గాదేవి దర్శనం అయితే ప్రతి ఒక్కరు చేసుకోవాల్సి ఉంటుంది. చాలా పవర్ఫుల్ తల్లి అండి. మీరు ఒక్కసారి 2 చేతులు జోడించి అమ్మవారు పాదాల పడ్డారా ఎటువంటి కోరికైనా సరే తల్లి తీర్చేస్తుంది అని చెప్పేసి కొన్ని లక్షల కోట్ల భక్తుల మంది నమ్మకం అండి. మీరు తప్పకుండా చార్మినార్కి వచ్చినా సరే ఇతర ఫ్రెండ్స్ ఎవరైనా హైదరాబాద్లో ఉంటే ఈ రీల్ చేయండి. తొలి పూజలు అందుకునే వినాయక స్వామిని పూజించడం మర్చిపోకండి. మీరు ఏ ఆలయానికి వెళ్ళినా అలా రాకండి. ఫస్ట్ వినాయక స్వామిని దర్శించిన తర్వాతనే ఇతర ఆలయాలకి లేదా ఇతర ఉప ఆలయాలకి వెళ్ళాలి. తర్వాత మీరు అన్ని ఆలయాలను దర్శించుకున్న తర్వాత ఇక్కడ ప్రసాదం తీసుకోండి.
చాలా మంచిదండి. ఏ ఆలయంకి వెళ్ళినా ప్రసాదం తీసుకోవడం మర్చిపోకండి. ఇది ఇంకొక ఎంట్రన్స్, ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. మీరు చూస్తుంది మీకు విజువల్ పైన కనిపిస్తుంది కదా, కంప్లీట్ పాలరాయితోటి కట్టారు ఈ ఆలయాన్ని. 2 ఎంట్రన్స్లు ఉంది. ఇక్కడ ఒక ఎంట్రన్స్, మళ్ళీ మీకు ఇటు సైడ్ ఒక ఎంట్రన్స్ అండి. ఇప్పుడు మనం ఈ ఎంట్రన్స్లో వచ్చినాము, సో అక్కడ కూడా ఇంకొక ఎంట్రన్స్ ఉంది. చూడండి టెంపుల్ ఎంత క్లీన్గా, ఎంత నీట్గా ఉంది. కానీ మన దరిద్రం ఏంటంటే ఆలయాలు, ఇంత పవిత్రమైన ఆలయాలకి రావడం చాలామంది మానేశారు. సో నేను ఇప్పుడు చూపించిన రకం కాకుండా ఇప్పుడు చూపించే రకంగా మీరు దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆలయానికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ బొట్టు పెట్టుకోండి. బొట్టు పెట్టిన తర్వాత మీరు ముందుగా ఇక్కడ సిద్ధి వినాయక స్వామిని దర్శనం చేసుకోవాలి. ఇప్పటిదాకా నీకు లైన్గా చూపించాను, కానీ ఇక్కడ మీరు సిద్ధి వినాయక స్వామి దగ్గరకు వచ్చి 2 లెంపలు వేసుకోండి, 2 గుంజలు తీసుకొని నేను చేసిన తప్పులని క్షమించు స్వామి అంటే మీకు తప్పకుండా స్వామివారు క్షమిస్తారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి విష్ణుమూర్తి కానీ లక్ష్మీదేవత అనుగ్రహం కావాలి. ఈ ప్రపంచంలో డబ్బు అంటూ ఎవరికి అవసరం ఉండదండి. తర్వాత ఇక్కడ అమ్మవారు ఉంటుంది, దుర్గాదేవి. సాక్షాత్తు అమ్మలని కన్నా ముగ్గురమ్మ తల్లి. ఒక్కసారి అమ్మవారి పాదాల పైన పడి నువ్వు నమస్కరించినావా, తల్లి ఎటువంటి కోరికనైనా నెరవేర్చారండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంది విష్ణుమూర్తి, లక్ష్మీదేవత. ఎవరికైనా సరే లక్ష్మీ కటాక్షం కావాలంటే తల్లికి 2 చేతులు జోడించి నమస్కరించి అడగండి, 2 చేతులు చాపి అడగండి. మన కోరికలో ధర్మం ఉండి కష్టపడి ప్రయత్నిస్తే ఏ దేవుడు తీర్చరండి. మనకు ముఖ్యంగా జీవితంలో కష్టాలు రాకపోతే సారండి, మీరు మాత్రం రాముల వారి ఆలయానికి వెళ్ళినప్పుడు సీతాదేవికి రాముడికి ఒకటే ఒక కోరికండి, దేవులారా మీకున్నంత కష్టం మాకు చిటికడంతా కూడా రాకూడదు అని చెప్పేసి, రామ కష్టం సీత కష్టం ఎవరికి రాకూడదు అని చెప్పేసి మొక్కుకోవాలి. అది మర్చిపోకండి. స్ఫటికలింగం అనేది చాలా పవర్ఫుల్ లింగం. మన తెలంగాణలో ఒకటే ఒక ఆలయం ఉంది. ఈ ఆలయంకి వెళ్ళి దర్శించుకోండి. తర్వాత ఇక్కడ మీరు ఫ్యామిలీ మెంబర్స్, చిన్నపిల్లలు, మీ ఫ్రెండ్స్ తోటి ఎవరితోటి వచ్చినా సరే ఇక్కడ ఒక 5-10 మినిట్స్ స్పెండ్ చేయండి. మీకు కలిగే అనుభూతి చాలా వేరండి. ఈ ఆలయంలో ఎన్ని గంటలు కూర్చున్నా ఎవరు ఏమీ అనరు. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి మరియు 12 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈవినింగ్ మళ్ళీ 5 o'clock నుంచి 9 o'clock వరకు తెరిచి ఉంటుందండి ఆలయం టైమింగ్స్. అండ్ తర్వాత ఈ ఆలయంలో మీరు ఎప్పుడైనా సరే శివరాత్రికి రండి. ప్రసాదంగా మీకు లడ్లు అవి ఇవి కాకుండా ప్రతి ఒక్కరికి రుద్రాక్ష అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా పవర్ఫుల్ రుద్రాక్ష అండి. ఇది మాత్రం మీరు మిస్ కాకండి. ప్రతి ఏ ఆలయంలో ఇట్లా రుద్రాక్షలు అవి ఇవ్వరండి. రుద్రాక్ష దొరకడం అంటే మనం ఎన్నో కోట్ల జన్మల అదృష్టం చేసుకుంటే ఒక ఆలయంలో రుద్రాక్ష దొరుకుతుంది. అలాంటిది మీరు ఈ ఆలయానికి వచ్చినప్పుడు మర్చిపోకండి, శివరాత్రికి మాత్రం తప్పకుండా రండి. ఈ ఆలయంలో దేవి నవరాత్రులు కానీ, దివాళీ కానీ, సంక్రాంతి కానీ ప్రతి ఒక్క ఫెస్టివల్ ఘనవైభవంగా చేస్తారు.